Happy Diwali to all of you and your families. I think you are ready to celebrate Diwali and also Lakshmi Puja. Ee roju nenu meeku oka chinna simple sweet which are available in our house regular ga unde items toti cheptunnanu. Adi Minapa Sunnundalu, Andhra special that is. ఈ మినప సున్నుండలు అనేది చాలా ఈజీ పిండి వంటమ్మ. ఎవరైనా చేసుకోవచ్చు, వర్కింగ్ ఉమెన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి. ఇది చాలా ఒంటికి కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ లేడీస్కి నడుముకి బలం అంటారు. ఇవి తింటే వర్కింగ్ లేడీస్ స్ట్రెయిన్ అయినా చాలా మంచిది. సో ఇది ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్, అవైలబుల్వే. మినపప్పు, బెల్లం, నెయ్యి, ఇలాచి పౌడర్ కావాలి. నేను ఈ గ్లాస్ ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను, ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఇట్లా తురుముకుని బెల్లాన్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక 100 grams నెయ్యి. ఈ నెయ్యి కొంచెం అటు ఇటుగా ఎక్కువ కూడా పట్టచ్చు, మనం ఉండ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇలాచి ఒక టేబుల్ స్పూన్ ఇలాచి. ఇంతే, ఇవే ఐటమ్స్. కళాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ముందు మినపప్పు వేయించుకోవాలి. చాలా ఒక రకమైన బ్లాక్ కలర్కి రావాలి, గ్రే కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. మినపప్పు కనుక సరిగా వేగకపోతే మీకు ఆ టేస్ట్లో చాలా తేడా అవుతుంది. మినపప్పు కరెక్ట్గా వేగాలి. ఇప్పుడు ఇట్లా బ్లాక్గా కనపడుతున్నాయి కదా, ఆ కలర్ రావాలి. మొత్తం మినపప్పు అంతా కూడా బాగా బ్రౌన్ కలర్కి, ఒక రకమైన గ్రే కలర్కి రావాలి. కొంచెం టైం పడుతుంది వేగటానికి. అయినా కూడా కొంచెం ఎక్కువ వేగినా పర్వాలేదమ్మా, తక్కువ వేగితే మాత్రం టేస్ట్కి తేడా వస్తుంది. కొంచెం ఎక్కువ వేగినా కూడా నల్లబడ్డా పర్వాలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇవి బ్లాక్ గ్రామ్తో కూడా చేస్తారు, నల్లగా ఉంటాయి సున్నుండలు. ఇప్పుడు మనం అంతా కూడా పొట్టు తీసిన మినపప్పుతోనే చేసుకుంటున్నాము కాబట్టి కొంచెం నల్లగా వేగినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు బాగా వేగినాయి. మీకు కలర్ తేడా తెలుస్తుంది కదా, ఇట్లా వేగాలి. లేదంటే కనుక జిగురుగా అనిపిస్తాయి మినప సున్నుండలు. ఓకే, డార్క్ కలర్ వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చల్లారినాయి. చల్లారాక మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. అది ఎలాగంటే మరీ సాఫ్ట్ ఫైన్ పౌడర్ కాకూడదు, అలానే రఫ్గా కూడా ఉండకూడదు, మీడియంలో రావాలి పౌడరు. అలా వచ్చేట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి ఒక టీ స్పూన్ ఇది కూడా వేసేస్తాను, ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, గ్రైండ్ అయింది. ఇలా సాఫ్ట్గా రావాలి, బరకగా రాకూడదు, అట్లా అని మరీ మెత్తగా రాకూడదు. మనకి ఇట్లా తెలుస్తుంది కదా టెక్స్చర్, ఇట్లా రావాలి. ఓకే, దీంట్లోకి ఇప్పుడు ఈ వేడి మీదే బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసేసుకొని ఒక్కసారి ఇది గ్రైండ్ చేస్తే చాలు, కలిసిపోతుంది. ఇప్పుడు ఇట్లా అంత కలిసిపోయింది. బెల్లం కూడా వేసేసి గ్రైండ్ చేసాం. దీన్ని తీసుకొని నెయ్యి బాగా ఫ్యూమ్స్ వచ్చేదాకా కాచుకొని దాంతో ఉండగట్టుకోవాలి మనం. ఇప్పుడు అయిపోతుంది. ముందే మీరు బెల్లం వేసుకున్నారంటే, పప్పుతో పాటు బెల్లం వేసుకున్నారంటే మాత్రం పప్పు నలగదు. అది గుర్తుపెట్టుకోండి. ముందు పప్పు వేయాలి, తర్వాతే బెల్లం వేయాలి. మర్చిపోయి మీరు పొరపాటున బెల్లం వేసారంటే మీకు పప్పు ఇంకా నలగదు, గ్రైండ్ కాదు. కాబట్టి ముందు పప్పుని గ్రైండ్ చేసుకున్నాకే ఇది వేసుకోండి. ఇప్పుడు ఇందాక కరిగించుకున్న నెయ్యిని బాగా ఫ్యూమ్స్ వచ్చేదాకా వెచ్చబెట్టుకోవాలి. బాగా ఫ్యూమ్స్ వచ్చాక ఇందులో వేసుకొని కట్టుకోవాలి. చూపిస్తాను నేను మీకు ఎలా వస్తుందో. ఒక్క నిమిషం. ఇట్లా బాయిల్ అవుతుంది, ఫ్యూమ్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇంత వేడి మీద ఉన్న దాన్ని మనం దాంట్లో పోసుకోవాలి. కనబడుతున్నాయి కదా, బాయిల్ అయింది బాగా. ఇప్పుడు తీసేసి ఈ వేడి ఇందులో పోసుకుంటే మీకు ఇందులో
అట్లా ఫోమ్ లాగా రావాలి, నురుగులాగా. అప్పుడే మీకు అది చూస్తారు కదా, అట్లా రావాలి. అలా వచ్చినప్పుడే మీకు ఉండ గుల్లబారి వస్తుంది. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆపుకుంటూ చేసుకుంటూ మళ్ళీ ఇంకో కొంచెం పెట్టి మొత్తం కలుపుకున్నాక ఉండగట్టుకున్నా కూడా వస్తుంది. వేడి వేడి నెయ్యితో ఇట్లా వేడి వేడి నెయ్యితోటి కలుపుకున్నాను. మనకి ఉండ వస్తుంది. ఎక్కడైతే మీకు ఉండ రాలేదన్న డౌట్ వస్తుందో అప్పుడు ఈ వేడి వేడి నెయ్యి ఇంకా కొంచెం కలుపుకుంటూ ఉండండి. వేడి మీద కొంచెం వేడి మీద కట్టుకుంటే కనుక మీకు తొందరగా లడ్డూకి వచ్చేస్తుంది. చల్లారిందంటే కొంచెం మీకు టైం పడుతుంది. సో వేడి మీద కట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎమ్మి మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. దీనికి నేను ఒక 3 to 4 ప్రికాషన్స్ ఒక్కసారి మళ్ళీ చెప్తాను మీకు. ఇది వేయించేటప్పుడు మినప్పప్పు బాగా వేగాలి ఒకటి. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే మినప్పప్పు గ్రైండ్ చేసుకోవటం కూడా మరీ ఫైన్గా కాకుండా, రఫ్గా కాకుండా మీడియంగా మంచి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బెల్లం మినప్పప్పు వేసాకే బెల్లం యాడ్ చేయండి. రెండు కలిపి వేసారంటే మీకు మినప్పప్పు గ్రైండ్ కాదు. తర్వాత 4th వన్ ఏంటంటే బాగా బాయిల్ చేసిన ఘీ వేయాలి. వేసినప్పుడు నేను ఇందాక చూపించినట్టుగా ఇట్లా మీకు బుడగలు రావాలి. అప్పుడే మీకు రెండు కూడా బెల్లము ఇది బౌండ్ అయి మీకు లడ్డు నిలబడుతుంది. ఈ ప్రికాషన్స్ తీసుకోండి.